వివాహ భోజనంబు వింతైన వంటకంబు హాయ్ అండి, నేను మీ నిఖిత. ఈరోజు మనం ఈ వీడియోలో న్యూ ఇయర్ స్పెషల్ క్యారమెల్ కోకో కేక్ని ఎలా తయారు చేయాలో చూద్దాము. విష్ యూ ఏ హ్యాపీ బిలేటెడ్ న్యూ ఇయర్ అండి. ఈ క్యారమెల్ కోకో కేక్ని చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. టేస్ట్ సూపర్గా ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, వీడియోని స్టార్ట్ చేద్దాము. హౌ టు మేక్ క్యారమెల్ కోకో కేక్. ఏ స్మాల్ రిక్వెస్ట్ అండి, ఛానల్ ఫస్ట్ టైంగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ హిట్ ద బెల్ ఐకాన్. థ్యాంక్ యూ. ఇప్పుడు ఒక కేక్ మౌల్డ్ తీసుకొని మౌల్డ్లో ఇలా ఒక బేకింగ్ పేపర్ వేసుకోండి. బేకింగ్ పేపర్ వేసుకున్న తర్వాత పైన కొంచెం ఆయిల్ని అప్లై చేసుకొని ఇది ఒక పక్కన పెట్టేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని ఇది ఒక బాండిల్ పెట్టుకోండి. బాండిల్లో ఒక కప్పు షుగర్ వేసుకోవాలి. షుగర్ వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మొత్తంని మెల్ట్ చేయాలి. హై ఫ్లేమ్ పెట్టకండి, మొత్తము టేస్ట్ అది మాడిపోతుంది, చేదు వస్తుంది. కాబట్టి ఇలా కొంచెం బాగా మెల్ట్ అవుతూ ఉన్నప్పుడు ఇందులో ఒక 3-4 టేబుల్ స్పూన్స్ దాకా నీళ్ళు వేసుకోవాలి. వేసుకొని మళ్ళీ ఇలా కలుపుకోవాలి. ఇది మొత్తం కరిగిపోయి లూజ్ కన్సిస్టెన్సీ వచ్చేలాగా ఉంచుకోవాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఒకవేళ ఇది గట్టిగా అయిపోతే మళ్ళీ స్టవ్ మీద పెట్టుకొని కలిపితే మళ్ళీ లూజ్ అయిపోతుంది. లోతుగా ఉన్న ఏదో ఒక గిన్నెను పెట్టుకోండి. చూడండి, ఇంత లోతుగా ఉండాలి. ఇప్పుడు నేను ఈ లోతైన గిన్నెలో ఇలాంటి స్టాండ్ పెడుతున్నాను. ఒక పాత అల్యూమినియం స్టాండ్ పెట్టేసుకొని పైన మూత పెట్టేసుకొని ఒక 5 minutes అలా ప్రీహీట్ చేసుకోవాలి. కేక్ మిక్స్ బ్యాటర్ ప్రిపరేషన్ కోసం ముందుగా ఇదిగో మిక్సింగ్ బౌల్ తీసుకోండి. ఈ మిక్సింగ్ బౌల్లో 2 cups మైదాని యాడ్ చేసుకోవాలి. ఇలా 2 cups మైదాని యాడ్ చేసిన తర్వాత దాంతోనే 1/2 cup రిఫైన్డ్ ఆయిల్ అంటే సన్ఫ్లవర్ ఆయిల్ని యాడ్ చేసుకోండి. గ్రౌండ్ నట్ ఆయిల్ మాత్రం వాడకండి, అది వాడితే స్మెల్ వస్తుంది కేక్. కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో దీన్ని కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటే కేక్ చాలా ఫ్లఫీగా వస్తుంది. మరియు ఇక్కడ చూడండి, కోకో పౌడర్ కానీ బిస్కెట్ పౌడర్ కానీ ఒక కప్ తీసుకుంటున్నాను. ఇది యాడ్ చేసుకొని మళ్ళీ కలుపుకోవాలి. ఇక్కడ నేను సేమ్ క్వాంటిటీతో 1 కప్పు మిల్క్ తీసుకుంటున్నానండి. చూడండి, కోకో పౌడర్ బౌల్లోనే మిల్క్ తీసుకొని కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ ఈ బ్యాటర్ని మొత్తము మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. మనం మెల్ట్ చేసుకున్న షుగర్ సిరప్ని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత షుగర్ సిరప్ని ఇలా ఒకసారి కలుపుకొని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి దీన్ని కూడా బాగా కలుపుకొని మొత్తం మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. తర్వాత ఈ బ్యాటర్లో 1 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ మరియు 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా యాడ్ చేసుకొని హాట్ వాటర్ని 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకొని మొత్తం ఈ మిక్స్ మొత్తాన్ని కలుపుకోవాలి. చూడండి, ఇక్కడ చూపిస్తున్న విధంగా ఉండాలి బ్యాటర్ కన్సిస్టెన్సీ. కేక్ కరెక్ట్గా మనకి ఫ్లఫీగా వస్తుంది. బటర్ పేపర్ వేసుకున్న మోల్డ్ తీసుకొని ఈ బ్యాటర్ మొత్తము ఈ మోల్డ్లో వేసుకుందాం. కేక్ మోల్డ్ అనే కాదండి, ఏ గిన్నెలైనా వేసుకోవచ్చు. స్టీల్లో అయినా అల్యూమినియం పాత్రలైనా వేసుకోవచ్చు. ఇలా వేసుకున్న తర్వాత పైన నేను చూడండి కొన్ని గార్నిష్ చేశాను. కొన్ని డ్రై ఫ్రూట్స్ వేసుకొని బాదం, ద్రాక్ష, జీడిపప్పు ఇవన్నీ వేసుకున్నాను. తర్వాత మనం ఈ బౌల్ని ఒక 2-3 times ట్యాప్ చేసుకొని మనం ముందుగా ప్రీహీట్ చేసుకొని దబరలో పెట్టుకొని 40 to 45 minutes దాకా మనం కేక్ని ఉంచి ఇవి సుగం బేక్ అయిన తర్వాత ఇందులో జీడిపప్పు, బాదం, ద్రాక్షని ఇలా సన్నగా చాప్ చేసుకొని ఈ కేక్ సుగం బేక్ అయిన తర్వాత వేస్తే ఇవి చక్కగా పొంగిన తర్వాత చాలా బాగుంటుంది టేస్ట్ కూడా. తర్వాత మళ్ళీ మూత పెట్టేసుకోండి. ఒక 15 minutes తర్వాత చూస్తున్నాను. చూడండి, టూత్పిక్తో ఒకసారి ఇలా కుర్చి చూడండి, ఇది కొంచెంగా నాకు తడైతే అందుకుంటుంది. మళ్ళీ మూత పెట్టేసుకో, ఇంకొంచెం సేపు బేక్ చేద్దాము. 10 minutes తర్వాత చూడండి, ఇందులో చూడండి టూత్పిక్తో మళ్ళీ ఒకసారి కుర్చి చూద్దాము. చూడండి, టూత్పిక్ చాలా క్లీన్గా వచ్చింది. అది కేక్ పర్ఫెక్ట్గా బేకినట్లు. మనం ఈ కేక్ని పక్కకు తీసేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసుకొని కిందకి దింపేయండి. 10 minutes తర్వాత చూడండి, రెస్ట్ ఇచ్చిన తర్వాత పూర్తిగా చల్లారిపోయింది. ఇప్పుడు నైఫ్తో ఇలా స్క్రాచ్ చేసుకోండి. కేక్ చుట్టూ ఇలా నీట్గా స్క్రాచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ కేక్ బౌల్ మీద ఒక ప్లేట్ పెట్టుకొని ఈ కేక్ని ఇలా బ్యాక్ సైడ్ టర్న్ చేసుకొని ఫ్లిప్ చేసుకున్నది ఇలా 2-3 times బాగా ట్యాప్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి ఎంత ఈజీగా పర్ఫెక్ట్గా కేక్ వచ్చింది మనకి. కేక్ మోల్డ్కి అస్సలు అతుక్కోలేదు. చూడండి, అస్సలు క్లీన్గా ఉంది మోల్డ్. మనం పైన పెట్టిన బటర్ పేపర్ని చూడండి ఇలా మొత్తం రిమూవ్ చేసేసేయండి. చూడండి ఫ్రెండ్స్, సింపుల్ స్పాంజ్ కేక్ రెడీ అయిపోయింది. దీన్ని మనము క్యారమెల్ కోకో కేక్ అని అంటాము.
చాలా ఫ్లఫీగా ఉంది కేక్ కూడా. కట్ చేసి కూడా చూపిస్తాను చూడండి ఎంత ఫ్లఫీగా ఉందో కేక్. చాలా చాలా బాగుంది. వీడియో కానీ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్ అండ్ ప్లీజ్ టు సబ్స్క్రైబ్ అండ్ హిట్ ద బెల్ ఐకాన్. మీరు ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ నాతో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ.